ఏం చేస్తున్నారు సార్ మీరు పోలీస్? రోజు పేపర్లో చదువుతున్నాం, నార్త్ ఇండియా నుంచి వచ్చి దోపిడీలు హత్యలు చేసి ఎవరికి తెలియకుండా పరారైపోతున్నారు. ఇంత అజాగ్రత్త అయితే ఎలా? డోంట్ వరీ సార్, కనిపెట్టేస్తా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? యూ కెన్ ఎంక్వైర్ నౌ. 1 minute, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ సార్. మ్యామ్ కాస్త బయట వెయిట్ చేయండి. ఎక్స్క్యూజెస్ ప్లీజ్. సార్ ఇది ప్లాన్ చేశారు సార్. రాబరీ. ఇట్స్ నాట్ జస్ట్ రాబరీ. డబ్బు కోసం కానీ షోగా చేశారు. ఒక పెన్డ్రైవ్ని మింగేసింది. అందులో మీ కంపెనీ సీక్రెట్స్ ఉన్నాయని విమల్ చెప్పాడు. బ్లాక్ నుంచి దగ్గర పెన్డ్రైవ్ తీసుకుని విమల్కి ఇచ్చాను. తన దగ్గర నుంచి దొంగిలించాను. సార్ మన పోలీస్ కంపెనీ సాక్ష్యం చెప్పడానికి నేను రెడీ. ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. మీడియా వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు పోలీసులను కొనేస్తారు. సో దయచేసి ఇదంతా అఖిల్తో వెళ్ళి చెప్పకూడదు ప్లీజ్. ఇప్పుడే వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అర్థమైందా? చనిపోయాడు అతను. తాను ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదు. ఈ రోజు పొద్దున్నే వాడి రూమ్ క్లీన్ చేద్దామని వెళ్ళాను. ఈ ఫోల్డర్ దేవుడి పట్ట వెనకాల నాకు కనపడింది. ఈ పేపర్స్ అన్ని మీ కంపెనీ లాగ్ బుక్ జెరాక్స్ కాపీ అనుకుంటాను. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. తరచూ మీరు ఈ గుడికి రావడం నేను చూస్తుంటాను. అందుకే దీన్ని మీకు ఇద్దామని వచ్చాను. అన్నా వెళ్దామా? ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా వర్క్ అవ్వలేదు. ఐ జాయిన్ యూ అట్ 11:30. ఓకే బాయ్. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. ఈ పేపర్స్ అన్ని చదివినప్పుడు మీ కంపెనీ ప్రోడక్ట్ ఏదో తప్పు జరుగుతోందో అనిపిస్తుంది. ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. ఏం చేస్తున్నావు? ఏంటిది? పాలు చెడిపోయాయి. అయితే ఇదెందుకు వాడుతున్నావు? మీ కంపెనీ ప్రోడక్టేగా. వెల్ ఇది పిల్లలు తాగేది. పిచ్చి పట్టిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? మన ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది? అందులో ఏం కలుపుతున్నారు చెప్పండి. నిన్నెవరో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది నీకు ఎవరిచ్చారు? అది ఎవరో చెప్తే వాళ్ళని చెప్పేస్తారా? తిను తిను, బాగా తిను. ఒక లోడు మొత్తం తెప్పిస్తాను. 4 పూట్ల ఇదే తిను. తిను. రాముడు ఎక్కడున్నావురా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సుధి ఇక్కడికి వచ్చింది. ప్రకాష్ బోలో. కొట్టుకున్నాం కదా, तो हटाश आदमी उसमें एक मर गया ना, दूसरा आदमी ना వెంట పడ్డాడు. పగల్ సాలే, నువ్వెందుకు ఇప్పుడు బీహార్ నుంచి ఊడిపడ్డావు? ఖతం కర్ దో. ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. అతను నువ్వేమీ చేయొద్దు, తప్పించుకుని పారిపో. అర్థమైందా?
హలో హలో ఏంట్రా డివోర్స్ కావాలని వచ్చిందా? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, పెట్టేస్తాను. చాలే నోపిరా, నీ ప్రోడక్ట్ ఏదో తప్పుందని చెబుతానేంటి? మై గాడ్, నా ట్రేడ్ సీక్రెట్స్ ని దొంగలించడానికి ఒక దొరసాని ఎవరెవరో ట్రై చేశారు. వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. చివరికి ఇలాంటి ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఎప్పుడైతే నా భార్యకి నా మీద అనుమానం కలిగిందో ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్. నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. నా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నాను. ఇవాళ లంచ్ మీ ఇంట్లోనే. నౌ ఐ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో నువ్వే మాట్లాడు. నా కంపెనీని రేట్ చేయమను. రే, మీ ఆవిడకి సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తావు, నిన్ను పిలిపిస్తే నువ్వేంట్రా ఎలా వాగుతావు? ఉంట్రా, నంబర్ డైల్ చేసిస్తాను. కమిషనర్ గారు మాట్లాడు. ఎందుకు ఇదంతా? హలో, సెషన్స్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ వరదరాజు స్పీకింగ్. నా దగ్గర ఒక స్టాఫ్ నెంబర్ ఉంది సార్, అది చెప్పండి సార్. 9444007. రైడ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్. మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి Yes, I వెళ్ళాలి? know. ఇక్కడే ఉండండి. మిస్టర్ అఖిల్, అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే.
ఇష్యూ చేయకండి సార్. ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ISO, ISA నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్. డాక్యుమెంటరీ మిస్టేక్ సర్టిఫై చేసినారా? సో దట్స్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్నపిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో, మీరు చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్, లెట్స్ హావ్ డిన్నర్. కమ్. Come. Me what did సరేనయ్యా. Hey, are you all right? రైడ్ వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్ లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. ఆ రష్యన్ పిల్లకి వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. విమల్ నీకు తమ్ముడు మాత్రమే. వాడు నా రక్తం వచ్చేసి అంత ఎమర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. స్పెషల్ గా తెప్పిస్తున్నారు. మిషన్లో కలిపి దాన్ని ఈ కొన్ని 50 రేట్ల పాలు ఇస్తాయి, కొన్ని ఎక్కువ మనిషి పొదుగు బరువు ఎక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండైతే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది బాబు. చనిపోయినట్టు బయటికి పంపించకుండా ఇక్కడే పాలు నాన్నగారు ఆడేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్తే తెలియడుగా. వద్దు బాబు, కొంచెం వద్దు, ఉంచండి బాబు. అన్నారని డబ్బులు ఇచ్చావా లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయంతో చెప్పాలి. పదా. నాన్న ఇలా అకే, ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపాడు. అలా చెప్పక నేను వెనక్కున్నది ఆయనే కదా. ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? ఆర్మల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు. మనుషులకి, జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలో కల్పిస్తున్నారు మా నాన్న. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓల్గా ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తాను. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది.
అదే నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ ఉంది. Let me see that. బస్తా మీద ఉన్న అదే సింబల్ పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. ఎవరో కూడా ఈ తెలియట్లేదు. ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? ఊరిగా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ ని ఏనాడు ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య ఉక్రెయిన్. వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. ఉక్రెయిన్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నారు. హీ వర్క్స్ ఇన్ ద ఇండియన్ ఎంబసీ. వాటిని పట్టించుకోవద్దు. అవాయిడ్ ఐ కాంటాక్ట్. జస్ట్ 1 రూపీ ఇస్తా. నాకు ఇంకా నమ్మకం ఉంది. బడ్జెట్ సార్, బడ్జెట్. అవును, మీ దగ్గర అసలు డబ్బులు లేవు కదా. థ్యాంక్స్. మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్ లో వెయిట్ చేస్తాను. లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రేనియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడటం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. అథ్లెట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తెలిసిన పాత న్యూస్ పేపర్. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? Sure, I'll try through my source. And ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయన రిక్వెస్ట్ అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సారీ, ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నందువల్ల నేను వెంటనే 6 అడ్రస్ ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్.